పీజీ సెట్ ఆర్ గేట్ ద్వారా ఎవరైతే తెలంగాణలో ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో సో ఎంటెక్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో చాలా స్టూడెంట్స్కి అయితే డౌట్స్ ఉన్నాయి, సర్టిఫికేట్స్ పరంగా కావచ్చు, గేట్ పీజీ సెట్ సంబంధించింది కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ గురించి కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో డ్యూ టు డిగ్రీ ఎగ్జామ్స్ ఉండడం వల్ల స్టూడెంట్స్కి సో నేనైతే కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా. సో ఇప్పటి నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వేరియస్ రిపీటెడ్ ఏవైతే కామన్ డౌట్స్ ఉన్నాయో నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు అన్ని క్లారిఫై చేస్తాను. సో మనకి ఇంకా టైం ఉంది కాబట్టి సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ పాయింట్ వైజ్ చెప్తాను, ఒక 18 పాయింట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్. సో పీజీ సెట్ ఆర్ గేట్ ఈ రెండున్నా పర్లేదు, సింగిల్ ఎగ్జామ్ పాస్ అయినా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 9th జూలై. సో ఆన్ ఆర్ బిఫోర్ 9th జూలై మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి వెరిఫైడ్ లిస్ట్. సో ఈ వెరిఫైడ్ లిస్ట్ అంటే మీరు ఎవరైతే ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీరు సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలి కదా, మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, సర్టిఫికేట్స్ అవన్నీ ప్రాపర్గా పెట్టిన వాళ్ళకి మాత్రమే వెబ్ ఆప్షన్స్కి ఛాన్స్ ఇస్తారు. ఏమన్నా సర్టిఫికేట్స్ వల్ల రిజెక్ట్ అయితే మీరు ఆ సర్టిఫికేట్ పెడితే తప్ప మీకైతే ఎలిజిబుల్ ఇవ్వరు. లేకపోతే దాని రిలవెంట్ సర్టిఫికేట్ అన్న ఏదన్నా పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. 12th రోజు వెబ్సైట్లో ఒక లింక్ వస్తుంది, ఎలిజిబుల్ లిస్ట్ అని. ఆ లిస్ట్లో మీ యొక్క ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్లో మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటే మీరు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబులా కాదా అక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది. ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టాడు, అండ్ ఎవరైతే ఎలిజిబుల్ కాదో మీరు ఫేజ్ 1లో నాట్ ఎలిజిబుల్. సో ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. సెకండ్ స్టెప్ మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు. థర్డ్ స్టెప్ వచ్చేసి యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ అని వచ్చిన వాళ్ళందరూ వెబ్ ఆప్షన్స్ 13, 14, 15 ఈ 3 డేస్లో మీకు నచ్చిన రోజు మీరు ఎన్నన్నా మీకు నచ్చిన కాలేజ్, మీ స్పెషలైజేషన్స్, బీటెక్లో చేసిన స్పెషలైజేషన్స్ అన్ని మీరు పెట్టి సబ్మిట్ అయితే చేయాలి. సో 3 డేస్ ఛాన్స్ ఇస్తారు. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి సర్టిఫికేట్స్. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇంపార్టెంట్ కాబట్టి సర్టిఫికేట్స్లో మనకు టీసీ, సో ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు, అండ్ ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ వల్ల టీసీ లేని వాళ్ళందరూ మీరు ఏం చేయండి అంటే పీజీ సెట్ వెబ్సైట్లో అండర్టేకింగ్ టీసీ అప్లోడ్ చేస్తారు. అది డౌన్లోడ్ చేసుకొని బయట ప్రింట్ తీపియండి. ప్రింట్ తీపిచ్చి దాని మీద ఫిల్ చేయండి. ఫిల్ అన్నా చేయండి, లేకపోతే దాన్ని ఎడిట్ చేసి మీరు నార్మల్గా డాక్యుమెంట్ టైప్ అన్నా మీరు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. దాని మీద మీ సైనే పెట్టి మీరు అప్లోడ్ చేయాలి. అండర్టేకింగ్ అంటే మన దగ్గర ఇప్పుడు ఫైనల్ ఇయర్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ వల్ల టీసీ మన దగ్గర లేదు కాబట్టి అది మీరు అప్లోడ్ చేసి పెట్టేసేయండి. నెక్స్ట్ బీటెక్ 8 మెమోస్. ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు వాళ్ళు ఇప్పుడు మీకు పీసీ, సిఎంఎం కావచ్చు, కన్సాలిడేటెడ్ మెమో, టీసీ అండ్ బోనాఫైడ్స్ బీటెక్కి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి మీరేం చేయాలంటే అక్కడ మీరు అప్లై చేసేటప్పుడే సిఎంఎం పీసీ దగ్గర నో అని పెడితే మీకు అక్కడ ఇండివిజువల్ సర్టిఫికేట్స్ మెమోస్ యాడ్ చేయమని వస్తుంది. సో 8 మెమోస్ మ్యాండేటరీగా మీరు అప్లోడ్ చేయాలి. అప్పుడు మాత్రం వారు ఎలిజిబుల్ ఇస్తారు. లేకపోతే అక్కడ ప్లీజ్ అప్లోడ్ యువర్ ఇండివిజువల్ మెమోస్ అని వస్తుంది వెరిఫికేషన్లో. సో అవైతే ఉండాలి. అండ్ ఎవరైతే దగ్గర అయితే పీసీ, సిఎంఎం, టీసీ లేవో బీటెక్కి సంబంధించిన మీరు అందరూ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అంటే మీరు ఈ పలానా కాలేజీలో చదివారు అండ్ మీ హాల్ టికెట్ నెంబర్ ఇది, మీరు ఏ బ్రాంచ్లో చేస్తారు ఆ కోర్సు, మీ కాలేజ్ స్టాంపు అండ్ సైన్, ప్రిన్సిపల్ది కావచ్చు, హెచ్ఓడిది కావచ్చు, ఎవరిదో ఒకళ్ళ స్టాంప్ ఉండాలి. సో అది మీరు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అంటారు. ప్రూఫ్ మీరు బీటెక్ పాస్ అయినట్టు. అండ్ కస్టోడియన్ అంటే మీరు ఈ సర్టిఫికేట్స్ అన్ని మీ కాలేజీలో ఉన్నట్టు ప్రూఫ్. మీ సర్టిఫికేట్స్ అన్ని మీ కాలేజీలో ఉన్నాయి కదా, డ్యూ టు ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ వల్ల కావచ్చు, వేరే రీజన్స్ వల్ల మీరు ఫేజ్ 1 తర్వాత కాలేజ్ అలాట్మెంట్ అవుతుంది, ఆ కాలేజ్ రిపోర్టింగ్ కూడా వేయాలి. అప్పుడు మీకు ఆ కాలేజ్ వాళ్ళు మీ సర్టిఫికేట్స్ అనేది వేయండి అంటారు. సో అప్పుడు ఆ ప్రూఫ్ మా కాలేజీలో ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ వల్లేదు, సో మాకు ఇంక ఇవ్వలేరు అని దానికి సంబంధించిన ప్రూఫ్ కస్టోడియన్. సర్టిఫికేట్ పర్పస్ కస్టోడియన్ సర్టిఫికేట్. మీరు పాస్ అయినట్టు ప్రూఫ్కి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్. బీటెక్ సర్టిఫికేట్స్ ఏవైతే లేవో దాని ప్లేసెస్లో అన్ని కోర్స్ కంప్లీషన్ అయితే పెట్టుకోవాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ ఇక్కడ కొంతమంది గేట్, పీజీ సెట్ 2 క్వాలిఫై అయిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇక్కడ ఓన్లీ గేట్, ఓన్లీ పీజీ సెట్, బోత్ గేట్ పీజీ సెట్ ఉంటుంది. మీరు 2 పాస్ అయితే మీరు గేట్ పీజీ సెట్ పెట్టండి. ఓన్లీ గేట్ ఉంటే గేట్, ఓన్లీ పీజీ సెట్ క్వాలిఫై అయితే అది. సో ఇక్కడ గేట్ పీజీ సెట్ చేసిన వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు గేట్ ద్వారా సీట్ అలాట్మెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 క్యాండిడేట్స్ ఉన్నారు, గేట్, పీజీ సెట్. ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు గేట్తోని ఫిల్ అయిన తర్వాత పీజీ సెట్. సో పీజీ సెట్లో ర్యాంక్ మంచిగా ఉంది అంటే ఎవరికైతే స్టైపెండ్ వద్దు అనుకుంటే మీరు గేట్ పెట్టొద్దు, ఓన్లీ పీజీ సెట్ పెట్టండి. ఎవరైతే గేట్ ద్వారా కావాలి అనుకుంటే గేట్
పెడితే సరిపోతుంది. అండ్ ఎవరైతే నేను గేట్ పీజీ సెట్ ఇచ్చాను అంటే మీరు గేట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో గేట్ ద్వారా మీకు అలొకేషన్ జరుగుతుంది. సో మీకు పీజీ సెట్లో మంచి ర్యాంక్ ఉన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ గేట్ వాళ్ళకి ఇస్తారు కాబట్టి సో గేట్ పీజీ సెట్ ఉన్న వాళ్ళు మీరు టెన్షన్ పడకండి. అండ్ చాలా మంది అడుగుతున్నారు అక్కడ పీజీ సెట్ మాకు డీటెయిల్స్ ఏం అడగలేదంటే ఆల్రెడీ గేట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు పీజీ సెట్ది అవసరం లేదు వాళ్ళకు, మీరు గేట్ ద్వారానే ఫిల్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు గేట్ తర్వాతనే పీజీ సెట్. సో మీరైతే ఏం టెన్షన్ పడకండి. సో నెక్స్ట్ వచ్చేసి 7th పాయింట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఎవరు పీజీ సెట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే. గేట్ వాళ్ళకు ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం, ఎందుకంటే మీకు స్టైపెండ్ వస్తుంది. కంప్లీట్ ఫీజు మీరు పే చేసుకోవాలి కాబట్టి మీకు ఇన్కమ్తో అంత అవసరం లేదు. ఉంటే పెట్టండి, లేకపోతే అవసరం లేదు. కానీ పీజీ సెట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్టూడెంట్స్ ఉంటారో అండ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఉంటారో 2026 మాత్రమే అప్లోడ్ చేయాలి. 2026 లేకపోతే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. మీకు సీట్ అలాట్మెంట్ అప్పుడే ఫీజు పే చేయాలి కాబట్టి మీకు అక్కడ ఫస్ట్ సెమిస్టర్ అమౌంట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో 1 lakh ఫీజు ఉంది, 50,000 అని పడుతుంది. మనకి ఇయర్లీ 57,000 ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. బీసీ కావచ్చు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్. సపోజ్ 1 lakh వస్తే మీకు అక్కడ 57 బొంగ ఒక 43,000 మీరు పే చేసుకోవాలి. ఆ 43 బదులు బై 2 చేస్తే ఒక 22,000 మీరు పే చేయాలి ఆ సీట్ బుక్ చేసుకోవడానికి. అట్లా రావాలంటే మీరు ఇన్కమ్ పెట్టాలి. ఇన్కమ్ పెట్టకపోతే కంప్లీట్ ఫీజు మీరు 50,000 పే చేయాలి ఫస్ట్ సెమిస్టర్ ఫీజు. సో అవి మెయిన్ పాయింట్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, సో మీకు 10% ఆఫ్ రిజర్వేషన్ వస్తుంది కాబట్టి మీరు 2026 మాత్రమే ఉండాలి, అప్పుడు మాత్రమే వస్తుంది, లేకపోతే రాదు. అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ పర్సన్స్ విత్ డిసబిలిటీ. సో 7th to 9th మీకు అక్కడ సపరేట్ డేట్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళేటప్పుడు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, మీ దగ్గర ఏమేమి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని మీరు మనకు ఉస్మానియా యూనివర్సిటీ మనకు అడ్మిషన్ బ్లాక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అప్పుడు మాత్రం మీకు స్పెషల్ రిజర్వేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే వెరిఫై అయ్యారు, కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. ఎవ్రీ 1 hourకి మీరైతే చెక్ చేస్తూ ఉండండి. అక్కడ 3 టిక్స్ రావాలి, అప్లోడెడ్ కావచ్చు, రిసీవ్ కావచ్చు, సక్సెస్ అని 3 గ్రీన్ టిక్స్ వస్తాయి. అవి వచ్చిన తర్వాతనే మీకు అయిపోయినట్టు. అవి అయిన తర్వాత కింద మీరు బేసిక్ డీటెయిల్స్, మీ నేమ్, మీ క్యాస్ట్, మీరు ఏ బ్రాంచ్, అవన్నీ వచ్చి యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని గ్రీన్ కలర్లో వస్తుంది. అట్లా వచ్చిన వాళ్ళు మాత్రమే సక్సెస్. జస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన సబ్జెక్ట్ టు వెరిఫైడ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు, క్యాస్ట్ డిపార్ట్మెంట్ వస్తే మీ క్యాస్ట్ ఇంకా వెరిఫై కాలేదు, టైం పడుతుంది. సో అక్కడ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ వచ్చే వరకు మీరు వెయిట్ చేస్తూనే ఉండాలి. వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు, చాలా మంది ఉంటారు కాబట్టి మీరైతే వెయిట్ చేయాలి. అక్కడ జస్ట్ సింపుల్గా గుర్తుపెట్టుకొని యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వస్తే మీరు డైరెక్ట్ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ ఏమి ఉండదు, డైరెక్ట్ మీరు 13, 14, 15 రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాయింట్, ఇప్పుడు నేను బై మిస్టేక్ పాత ఇన్కమ్ పెట్టాను, ఇప్పుడు కొత్త ఇన్కమ్ పెట్టాలి. అప్పుడు నేను టీసీ పెట్టాలి, ఇప్పుడు టీసీ పెడతా. అప్పుడు పీసీసీఎం పెట్టాలి, ఇప్పుడు పెడదాం అనుకుంటున్నా. మీరు ఏ సర్టిఫికేట్ అన్నా అప్లోడ్ చేయాలంటే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ ఈజ్ నథింగ్ బట్ ఈమెయిల్ సర్వీస్. సో మనకు సపరేట్ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు ఎన్నిసార్లు అయినా మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు కౌన్సిలింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్ క్వైరీస్ కూడా అడగచ్చు. సో అక్కడ మీరు కింద ఇక్కడ పీజీ సెట్ వెబ్సైట్లోనే కింద మనకు హెల్ప్ డెస్క్ కింద మీరు ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది, అది క్లిక్ చేసుకొని మీ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు అక్కడ లాగిన్ అయితే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు కంపోజ్ ఆప్షన్ ఉంటుంది, కంపోజ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్స్ అని క్లిక్ చేసి మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు 8th సెమిస్టర్ పెట్టలేదు, ఐ వాంట్ అప్డేట్ మై 8th సెమిస్టర్ మెమో అని పెట్టి అక్కడ సర్టిఫికేట్ అడుగుతుంది. సర్టిఫికేట్ క్లిక్ చేసుకొని అక్కడ అప్లోడ్ ఇయర్ సర్టిఫికేట్ అడుగుతుంది. సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే వాళ్ళు ఒక 2 to 3 అవర్స్లో వాళ్ళు చెక్ చేసి వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. సో అట్లా మీరు ఎన్నిసార్లు అయినా క్యాస్ట్, ఇన్కమ్, బోనాఫైడ్స్ కావచ్చు, సర్టిఫికేట్స్ కావచ్చు, ఏ సర్టిఫికేట్ అయినా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడండి, అన్నీ ఉంటాయి. లాస్ట్ 3 years పీజీ సెట్ వీడియోస్ అన్నీ ఉంటాయి. సో ఆ ప్లేలిస్ట్లో అన్నీ ఉంటాయి, మీరైతే చూసుకోవచ్చు. అండ్ ఇంకొక 13th పాయింట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ. సో అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద ఎవరు వస్తారంటే తెలంగాణలో పుట్టి తెలంగాణ లోకల్ అయి ఉండి సమ్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు అదర్ స్టేట్లో చేస్తే, సపోజ్ బీటెక్ తెలంగాణలో చేయలేరు, అదర్ స్టేట్లో చేస్తారు. ఇప్పుడు పీజీ సెట్ మాత్రం మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఎంటెక్ ఇక్కడ చేద్దాం అనుకుంటే మీరు అన్రిజర్వ్డ్ కింద వస్తారు. సో అలాంటి వాళ్ళు. అండ్ ఎవరైతే డైరెక్ట్ ఏపీ స్టూడెంట్స్ ఇక్కడ చేద్దాం అనుకుంటే యూఆర్ నాట్ ఎలిజిబుల్ యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా. లాస్ట్ ఇయర్ రూల్స్ చేంజ్ చేశారు, నాన్ లోకల్ తీసేసి అన్రిజర్వ్డ్ పెట్టారు. అన్రిజర్వ్డ్ అంటే తెలంగాణలో లోకల్ అయి అదర్ స్టేట్లో జాయిన్ వాళ్ళు, మీ పేరెంట్స్ ఇక్కడ ఉండాలి. ఏపీ స్టూడెంట్స్ ఇక్కడ ఎలిజిబుల్ అవ్వాలంటే మీ పేరెంట్స్ ఇక్కడ 10 years నుంచి వర్క్ చేస్తున్నట్టు ప్రూఫ్ అని ఉండాలి, రెసిడెన్సీ సర్టిఫికేట్ అని ఉండాలి. సో ఏదో ఒక ప్రూఫ్ ఉంటేనే మీకు ఎలిజిబుల్ చేస్తారు, లేకపోతే చేయరు.
సో మీకు ఎగ్జామ్లో మాకు చెప్పలేరు, మేము ఆల్రెడీ ఎగ్జామ్ రాసాము, మాకు ఎవరు ఆబ్జెక్షన్ చేయలేరంటే వాళ్ళు ఎవరు చెప్పరు. కాకపోతే వెబ్సైట్లో మీకు జియో ఉంటుంది, ఆ జియో ప్రకారంగా మీరు ఎలిజిబుల్ కాదు. సో ఏదో ఒక ప్రూఫ్ అయితే పెట్టాలి, లేకపోతే రెసిడెన్సీ ఆర్ మీరు ఇక్కడ తెలంగాణలో చదివినట్టు ప్రూఫ్ అన్న పెట్టాలి. సో అలాంటివి ఉంటేనే మీకు ఎలిజిబుల్, లేకపోతే ఎలిజిబుల్ ఇవ్వరు. అండ్ కింద మీకు కాలేజెస్ లిస్ట్ ఉంటుందండి. సో ఎవరైతే కొంచెం బేసిక్ ఐడియా లేదు అసలు ఎంటెక్ కాలేజ్ ఏమేమి ఉన్నాయి, ప్రతి కాలేజీలో ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ప్రతి స్పెషలైజేషన్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ప్రతి కాలేజీలో ఫీ ఎంత ఉంది, అంత డీటెయిల్ పీడిఎఫ్ అయితే ఒకటి చేయడం జరిగింది. సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. సో 50 రూపీస్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింకే ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత అమౌంట్ పే చేసిన తర్వాత డైరెక్ట్ పీడిఎఫ్ రాదు, ఫస్ట్ మెసేజ్ వస్తుంది. సో యూఆర్ పర్చేస్ ఈ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత అది ప్రాపర్గా చదివి కింద వ్యూ పర్చేస్ ఉంటుంది. అది వ్యూ పర్చేస్ అంటే మీరు పర్చేస్ చేసింది వ్యూ చేయాలంటే వ్యూ క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి క్లిక్ చేసిన తర్వాత అప్పుడు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు కాలేజెస్ ఏ స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఎన్ని ఫీ ఉన్నాయి, ఇప్పుడు జేఎన్టీ ఉస్మాన్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, అన్ని డీటెయిల్గా ఒకే పీడిఎఫ్ ఉంటుంది. సో దట్ మీకు వెబ్ ఆప్షన్ అప్పుడు యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎవరైతే గైడెన్స్ తీసుకుందాం అనుకుంటున్నారో 100 రూపీస్ అయితే ఉంటుందండి. నాతో పర్సనల్గా మాట్లాడాలన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సో ఏ డౌట్ ఉన్నా మీకు కౌన్సిలింగ్ వరకు అంటే ఇంకొక 1 మంత్ అయితే ఉంటుంది. సో 1 మంత్ ఆర్ 2 మంత్స్ వరకు మీరు కాలేజ్ వెళ్ళి అడ్మిషన్ తీసుకునే వరకు మీకు ఏ డౌట్ ఉన్నా మీరైతే నాకు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. సో అది 100 రూపీస్ ఉంటుంది. ఆ 100 రూపీస్లోనే కాలేజ్ లిస్ట్ కూడా వస్తుంది. ఓన్లీ నాకు గైడెన్స్ వద్దు, నాకు బేసిక్ ఐడియా ఉంది, నాకు కాలేజ్ లిస్ట్ కావాలంటే 50 రూపీస్. నాకు గైడెన్స్ కావాలి, సో 2 మంత్స్ వరకు అన్నీ కావాలనుకుంటే 100. అండ్ ఎవరికైతే వెబ్ ఆప్షన్ సర్వీస్ కావాలి, జస్ట్ నాకు వెబ్ ఆప్షన్స్ పెట్టియండి నేను కాలేజ్ లిస్ట్ అన్ని ఇస్తానంటే ఆ సర్వీస్ కూడా ఉంది. 150 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. సో వెబ్ ఆప్షన్స్ అన్ని నేనే పెట్టిస్తాను. సో జస్ట్ నాకు ఏ కాలేజ్, ఆ కాలేజ్లో ఎలాంటి స్పెషలైజేషన్స్ కావాలో మీరు నాకు చెప్తే నేనైతే పెట్టిచ్చేస్తాను. సో 150 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు పీజీ సెట్ గైడెన్స్ ఆర్ పీజీ సెట్ కాలేజ్ లిస్ట్ ఆర్ పీజీ సెట్ వెబ్ ఆప్షన్స్, ఓన్లీ కాలేజ్ లిస్ట్ కావాలంటే 50 రూపీస్, గైడెన్స్ కావాలంటే 100 రూపీస్, అదే మీరు వెబ్ ఆప్షన్స్ కావాలంటే 150. సో క్లారిటీగా మీరైతే మెసేజ్ చేయండి, ఇట్లా హాయ్ అని అట్లా మెసేజ్ చేయకండి, ఎందుకంటే అది ఏ పర్సనో ఎవరో తెలియదు. సో డిగ్రీ, పీజీ, బీఎడ్, మనకు ఎంటెక్ కావచ్చు, ఎంఫార్మసీ కావచ్చు, చాలా స్టూడెంట్స్ ఉంటారు. సో ఇట్లా జస్ట్ మెన్షన్ చేయండి పీజీ సెట్ గైడెన్స్, పీజీ సెట్ కాలేజ్ లిస్ట్, పీజీ సెట్ వెబ్ ఆప్షన్స్ అని పెడితే అమౌంట్ తీసుకున్న తర్వాత మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఈ 2-3 డేస్లో అప్లికేషన్ చేసి ఇవ్వండి అంటే అప్లికేషన్ కూడా ఉంటుంది. సో 350 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. మీ సర్టిఫికేట్స్ అన్ని ఇస్తే సో నేనైతే చేసిస్తాను. ఎవరైతే రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్స్కి వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వమంటే 350 రూపీస్. సో మీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని ఆ ప్రాసెస్ అంతా చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. సో ఇట్లా చిన్న డౌట్స్, స్మాల్ డౌట్స్ అనేది చేయకండి. సో చాలా మంది చేస్తారు అన్నెసెసరీగా. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే గైడెన్స్కి కావచ్చు, వెబ్ ఆప్షన్స్ కాలేజ్కి అయితే మీరు మెసేజ్ చేయండి. సో ఏ డౌట్స్ ఉన్నా మీరు కింద మెన్షన్ చేయండి. సో దట్ సపరేట్ వీడియో ఇస్తాను. సో ఇందులో మిస్ అయిన పాయింట్స్ కావచ్చు, ఇలా అర్థం కాని పాయింట్స్ కావచ్చు, లేకపోతే ప్రీవియస్ వీడియోస్లో అన్నీ ఉంటాయి. ఆ ప్లేలిస్ట్ ఎంటెక్ కాలేజ్ లిస్ట్ అని ఉంటుంది, పీజీ సెట్ మనకు సంబంధించింది, అందులో అన్నీ ఉంటాయి. సో మీరైతే అందులో చూడొచ్చు. ఇంకా వేరే డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కింద కమెంట్స్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.